హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు చాలా విషయాలు ఉన్నాయండి. సో మణికంటేమో నేను ఆత్మకథ రాసుకోవాలంటున్నాడు. సో వరల్డ్ టఫెస్ట్ షోకి వచ్చాక నేను పడిపోయినా మళ్ళీ లేచి ఆడాలి అని తనలో తను మాట్లాడుకుంటున్నాడు. ఆ కథ ఏంటి? సో తనలో రియలైజేషన్ పాయింట్ ఒకటి చెప్తాడు. మీకు గుర్తుంటే స్టార్టింగ్లో మనం ఒక మాట అనుకున్నాం, ఆయన ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ షోకి వచ్చి నా ఫ్యామిలీకి దగ్గర అవ్వాలి, నేను ఇది కావాలి, నా వైఫ్కి దగ్గర అవ్వాలి అనే బదులు ఈ ఎఫర్ట్ ఏదో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పెడితే అయిపోయేది కదని ఎగ్జాక్ట్ పాయింట్ ఈరోజు రివీల్ చేస్తాడు ఆయన. ఎవరితోటి? ప్రేరణతో. అసలు నేను ఇక్కడ పెడుతున్న ఎఫర్ట్ ఒక 10% మా వైఫ్తో ఎఫర్ట్ పెట్టినా కానీ సో మేము సెట్ అయిపోయేవాళ్ళం అంటాడు. ఇతను ఒక టిపికల్ డిఫరెంట్ మైండ్ సెట్ అండి ఇతుంది. అంటే గేమ్ పరంగా బాగా అన్న. ఇప్పుడు చూడండి, నేను ఇది గెలిస్తే కానీ నా వైఫ్ పిల్ల నా దగ్గరికి రారు అంటే వాళ్ళని జనాల దృష్టిలో వాళ్ళని గుడ్ బుక్స్లో ఉంచినట్ట, బ్యాడ్ బుక్స్లో ఉంచినట్ట? అంటే నా వైఫ్ పాప నాకు చెప్పింది నువ్వు బిగ్ బాస్ గెలుచుకొని వస్తేనే మీతో వస్తామన్నట్టు, అంటే అది బ్యాడ్గా చెప్పినట్టు కదా వాళ్ళ గురించి. ఇటువంటి నచ్చవు నాకు, అది తప్పు కదా. సో అదొకటి జరిగింది. ఇంకొకటి, యష్మి అండ్ ప్రేరణ ముచ్చట్లు యాజ్ యూజువల్. అసలు బెడ్ మీదకి వెళ్ళంగానే వాళ్ళిద్దరు చాలా కబుర్లు మాట్లాడుకున్నారు. దాంట్లో భాగంగానే మొత్తం నిఖిల్, సోనియా వీళ్ళ గ్రూప్ గేమ్, అంటే వీళ్ళు ఆడుతున్న గేమ్ను మొత్తాన్ని చాలా బాగా డీకోడ్ చేసి ఒక మాట అంటది. పాపము పృథ్వీని, నిఖిల్ని అదే ఒక వెపన్ లాగా వాడుతున్నారు వాళ్ళు అని ఏ సందర్భంలో ఉందో అది మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సీత ఉంటుంది కదా, విష్ణుప్రియ సీతని ప్రేరణ చేయనుకొని సీత చేయి కొరికిద్దనమాట. సీత అభయ్తో చెప్తుంటాడు. సో అది ఒక టాపిక్. నెక్స్ట్ అభయ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నాడా? అస్సలు నేను ఈరోజు అసలు పొరపాటున లేదు. ఆయన బిగ్ బాస్ అంతా అయిపోయాక చెప్తాడు కదా, మీ గుడ్లను మీరే కాపాడుకోవాలి, ఉన్న ప్లేస్లో నుంచి తీయకూడదు అన్నప్పుడు అయిపోయిందిరా నాయన, ఇంకా పాలన అయిపోయింది అని అన్నా కానీ లాస్ట్లో ఎందుకు పనుకుంటున్నాడు? దానికి పనుకోవటం కూడా కారణం వాళ్ళే. అభయ్ వాళ్ళు కూడా అక్కడ పనుకోవడానికి కూడా కారణం ఇండైరెక్ట్గా ప్రేరణ అండ్ యష్మిలే. వాళ్ళు నిద్ర ఆపుకొని మరి మళ్ళీ ఇక్కడికే వచ్చి పనుకుందామని బయట పనుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే పనుకుంటారో ఇంక అందరూ వచ్చి పనుకుంటారు. ఈ సీక్వెన్స్ ఒకటి ఉంది, అది ఒకటి. సో ఇట్లా చాలా బోల్డ్ అని ఉన్నాయి అనమాట. పృథ్వీ అయితే ఒక హైలైట్ డైలాగ్ వేస్తాడు, మహాభారతం కూడా ఒక టైంలో ఆగిపోద్దిరా, ఇదేంది యుద్ధం ఆగదా, ఇంకా కంటిన్యూ చేస్తాడు బిగ్ బాస్ అన్నట్టు అంటాడు. అవన్నీ కాపు కాచేటప్పుడు ఆ గుడ్ల కోసం వీళ్ళందరూ పనుకున్నప్పుడు సరే నా గుడ్లను కూడా చూస్తుండ అన్నట్టు అంటాడు పృథ్వీ వచ్చి ప్రేరణతో. దూరంగా ఉండి చూస్తుంటాలే అన్నట్టు అంటుంది అనమాట. లోపలికి వచ్చి చదువుతుంటాడా, వాళ్ళు ఎలాగో పడుకుంటున్నారు కానీ నా గుడ్లను కూడా చూడమని చెప్పాను అంటాడు. ఆడుతుందే గేమ్, రెండు టీముల మధ్య వీళ్ళ గేమ్ని వీళ్ళ గుడ్లను కూడా చూసే బాధ్యత వాళ్ళకే చెప్పాడు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిఖిల్ స్ట్రాటజీస్ ఏమన్నా మారుస్తున్నాడా? ఎందుకంటే నిఖిల్ గేమ్ గురించి రకరకాలుగా, అంటే ఇప్పుడు ఏ పాయింట్లో ఇక్కడ సోషల్ మీడియా డిస్కషన్ అవుతుందంటే నిఖిల్ గురించి, నిఖిలే లాస్ట్ టైము ఒక గేమ్ గురించి మాట్లాడతా పృథ్వీతో అంటాడు, అరే మనం అందరం ఆర్టిస్టుల మధ్య తగిలితే అసలు ఏమైపోద్ది, ఏది నార్మల్గా బిగ్ బాస్ పిలిస్తే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళటము, ఇవన్నీ జస్ట్ ఆ డోర్ దాటుకొని పరిగెత్తే టాస్క్. దాన్ని మించిన టాస్క్ ఇదేంది ఈ హెన్ టాస్క్ అనేది, గుడ్లు లాక్కునేటప్పుడు దెబ్బలు లాగుతూ ఇది ఫిజికల్గా ఉండే టాస్క్. దీంట్లో మాత్రం అలా వదిలేశాడు పృథ్వీని, ఆడేరా వేయలంట్. కానీ అంటే పృథ్వీ అపోజిట్ టీమ్గా ఉన్నప్పుడేమో ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు, తన ఓన్ టీంలో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు నిఖిల్. చాలా తెలివిగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అన్నట్టు అనిపించింది అనమాట. ఆ తర్వాత మీరు కానీ చూస్తే నిఖిల్ గురించి ఒక డైలాగ్ అంటుంది సీత, అది ఇందాక దాంట్లో కవర్ చేయలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఏమంటుంది, ఫస్ట్లో ఎలా ఉండేవాడు, ఎంత స్టబన్గా ఉండేవాడు, ఎంత అసలు చాలా గట్టిగా ఆయన డెసిషన్ చెప్పే స్టేజ్లో ఉండేవాడు, ఇప్పుడేంది ఇలా అయిపోయాడు, తుస్సు అయిపోయాడు. సో ఆమెకు ఏదైనా జరిగితే ఏం జరిగింది అని వెళ్ళటం, ఏమైంది అని వెళ్ళటం, ఇట్లా ఉన్నాడు కదా. ఏంటి ఇంత వీక్గా ఉన్నాడు ఒక చీఫ్ అయి ఉండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిఖిల్ నుంచి అన్నట్టు ఏమంటుంది, ఎవరు సీత అంటది. సో సరే, ఓవరాల్గా చాలా పాయింట్స్ కవర్ చేద్దాం, 1 by 1 వచ్చేద్దాం, ఓకేనా? రైట్. ప్రేరణ ఆదిత్య ఓం చూస్తుంటే పాపం చాలా బాధ అనిపించింది అబ్బా ఈరోజు. ఆదిత్య ఓంకి యష్మి అండ్ ప్రేరణ ఇచ్చిన రెస్పెక్ట్ కూడా నాకు నచ్చింది ఈరోజు. ఏ విషయంలో ఇచ్చారో మాట్లాడదాం, ఓకేనా? ప్రేరణ వచ్చి ఆదిత్య ఓంతో అంటుంది ఏమని, ఐ లైక్ యువర్ స్పోర్టివ్ స్పిరిట్, నువ్వు పృథ్వీ నిఖిల్ని అడ్డుకున్నావు గేమ్లో అన్నట్టు చెప్తుంది.
ఆ తర్వాత యష్మి వచ్చి ప్రేరణ ఈరోజు చాలా బాగా ఆట ఆడామనిపించింది. కంటిన్యూస్గా లంచ్ తర్వాత నుంచి చాలా కంటిన్యూస్గా ఆడారు. అది చాలా తక్కువగా చూపించడం అస్సలు చాలా బాగా ఆడారు అనమాట వీళ్ళు. అదే మాట్లాడుకుంటారు. తర్వాత నబీల్ అంటాడు ఆ మాట్లాడినప్పుడు, వాళ్ళంతా ఒకే రూమ్లో ఉంటారు కదా, అందరూ చాలా ఫోకస్గా ఉన్నారు వీళ్ళు ఈరోజు, ఎవరి గేమ్ వాళ్ళు బాగా నీట్గా ఆడుతున్నారు అన్నట్టు. ఆ తర్వాత అభయ్ ఏమంటాడంటే, తీసుకున్న బాల్స్ వెంటనే ఎవరి బుట్టలో వాళ్ళు వేయాలంటున్నారు, కానీ వాళ్ళే వేయటం లేదు, వాళ్ళు చెప్పింది వాళ్ళే చేయటం లేదు అంటాడు. అంటే మనము ప్రభావతి టాస్క్లో ఏదో పేరు ప్రభావతి అవి తీసుకోగానే ఎవరు బాస్కెట్లో వాళ్ళు వేసుకోవాలి కదా, వాళ్ళు చెప్పిన రూల్స్ వాళ్ళే ఫాలో అవ్వట్లేదు, అది వేసుకోకుండా ఎక్కువ దాచుకుంటున్నారు అన్నట్టు. వాళ్ళు చెప్పింది వాళ్ళే చేయొచ్చు కదా అన్నట్టు అంటాడు. ఎక్కడ దాచుకున్నా అవి పాయింట్సే కదా వాళ్ళకి. ఓకే, ఆ తర్వాత మనీది ఇక్కడ స్టార్ట్ అయింది. సో వరల్డ్ టఫెస్ట్ టాస్క్ అనగానే మళ్ళీ లేచి వచ్చాను, బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఒక బుక్ ఒక పెన్ను, అంటే ఆయన పడిపోతాడు కదా, పడిపోయాక మెడికల్ రూమ్కి వెళ్తాడు కదా, మెడికల్ రూమ్కి వెళ్ళాక మళ్ళా వచ్చాక రే నీకు బాబు నీకు బాగలేదురా అనగానే ఎవరు చెప్పారు నేను అన్నని కానీ అన్నట్టు అంటాడు కదా. సో ఆ తర్వాత అయిపోయాక ఆయన బిగ్ బాస్తో మాట్లాడుకునే మాటలు, దాంట్లో ఇది నేను బిట్టు చూడలేదు, ఎవరన్నా చూస్తే చెప్పండి. నా భార్య పిల్లల కోసం నా భార్య పిల్లల కోసం ఆడుతున్నాను, ఇది గెలవాలి, అది ఇదంటే ఒరే బాబు నువ్వు వాళ్ళ అనకరా, నేనేదో నేను కిడ్నాప్ చేసినట్టుంది ఇక్కడ అంటాడంట అబ్బాయి. అది నాకు వింటుంటే నవ్వు వచ్చిందనమాట. కానీ అది నేను ఆ బిట్ నేను చూడలే, ఎక్కడ మిస్ అయ్యానో మరి, జరుగుతున్నప్పుడు పక్కకి వెళ్ళానో ఏమో తెలియదు, కానీ అది బాగా అనిపించింది అనమాట. ఇది చాలా వరల్డ్ టఫెస్ట్ షో కాబట్టి నేను మళ్ళీ టాస్క్ అనగానే లేచి వచ్చాను. బిగ్ బాస్ ఒక బుక్కు ఒక పెన్ను పంపండి, నా మెమరీస్ అన్నీ రాసుకుంటా, ఏమన్నా పెడతాడేమో దాని టైటిల్, నేను నా ఆత్మకథ అన్నట్టు ఏమైనా పెడతాడేమో, రాసుకుంటాను. సో ఎలానో ఉంది బిగ్ బాస్ పిచ్చిగా, అయినా కానీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ హౌస్లో కొన్ని రోజులు ఉంటే చాలు అన్నట్టు మాట్లాడతా. లైట్స్ ఆఫ్ చేయని బిగ్ బాస్, నిద్రపోతాను. ఎందుకంటే మళ్ళీ నేను నిద్రపోయాను అనుకో కుక్కలు మురుగుతాయి, డాగ్స్ బార్క్ చేస్తాయి, మళ్ళీ డాగ్స్ బార్క్ చేస్తే ప్రైజ్ మనీలో కోత అంటారు, నాకు అవన్నీ ఇష్టం ఉండదు. సో లైట్స్ ఆపితే నేను కొనుక్కుంటాను అన్నట్టు చెప్తున్నాడు. ఆ తర్వాత సీత వచ్చి అభయ్తో, సీత వచ్చి ఆ రూమ్లోనే ఉంటారు కదా, వీళ్ళ రూమ్ వేరు వాళ్ళ రూమ్ వేరు కదా, సీత వాళ్ళ రూమ్లతో అంటుంది. అభయ్ ఏం ఆడలేదు, ఆడిన వారికి దాని బాధ తెలుస్తుంది, ఆడిన వాళ్ళకి బాధ తెలుస్తుంది, ఏం ఆడాడు అభయ్ అన్నట్టు అభయ్ గురించి చెప్తా, ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. ఆ తర్వాత ఈరోజు టాస్క్ టైం కంప్లీట్ అయింది, రేపు కలుద్దామన్నట్టు అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట బిగ్ బాస్ నుంచి. ఆ తర్వాత ఇక్కడ చికెన్ గురించి నిఖిల్ అడుగుతాడు, ఫ్రిడ్జ్లో ఉంచాలా ఎలా చేయాలని సోనియాని అడిగితే ఆ ఉండని ఎవరు తీస్తారంటాడు. అదే టాస్క్ పెడతాడు కదా, సూపర్ మార్కెట్ టాస్క్ ఏమో, తినకి నాన్ వెజ్ వస్తే వాళ్ళకి వెజ్ వస్తుంది కదా అభయ్ టీం వాళ్ళకి, ఎవరు చేస్తారు అక్కడే ఉంచన్నట్టు అంటది. ఆ తర్వాత ఆదిత్య ఓం వచ్చి విష్ణుప్రీత్ అంటాడు, యువర్ అచీవర్ ఇన్ రియల్ లైఫ్ అమ్మా అన్నట్టు అంటాడు అనమాట. ఆ తర్వాత అభయ్ ఏమంటాడంటే, అభయ్ సీత కన్వర్జేషన్ అనమాట ఇది, నేను అన్ని టాస్కులు గెలిచాను అన్నట్టు చెప్తాడు. దీనికంటే ముందు ఏంటంటే, ఈ కన్వర్జేషన్ కంటే ముందు 3వ టాస్క్ జరిగింది. అదే దాని మీద నిలబడి అదే హోల్లో బాల్ వేయటం ఉంది కదా, దాంట్లో వీళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు 2 టాస్క్లు ఆడాక లీడింగ్లో ఎవరు ఉంటారు అంటే మనకి లైవ్లో ఆ టాస్క్ అంత క్లియర్గా చూపించలేదు. ఈరోజు వేసిన ప్రోమో కూడా అదే, రేపు ఫుల్ టాస్క్ చూపిస్తాడు అనుకుంటా ఎపిసోడ్లో. 2 టాస్క్లు అయిపోయేసరికి లీడింగ్లో నిఖిల్ టీం ఉంటుంది కదా, ఇది అయిపోయాక ఓవరాల్గా అభయ్ టీం లీడింగ్కి వస్తుంది అనమాట, కాంతారా టీం. వీళ్ళకి 90 పాయింట్స్ యాడ్ అవుతాయి, 64 + 90 154 పాయింట్స్ అవుతాయి, వాళ్ళకేమో శక్తి టీంకి 130 ఉంటాయి. సో ఎడ్జ్లో వచ్చి ఇప్పుడు కాంతారా టీం ఉంటుంది అనమాట, అది జస్ట్ మెన్షన్ చేస్తున్నా, దీనికంటే ముందే అయిపోద్ది అది లైవ్లో. ఓకేనా. ఆ తర్వాత ఎవరు అచీవర్ అది అయిపోయింది. అభయ్ సీత కూర్చున్నప్పుడు చాలా టాస్కులు గెలిచాను, స్టార్టింగ్లో ఒక టాస్క్ పోయిందని ఫీల్ అయ్యా కదా నేను, నివేద థామస్ అండ్ రానా వచ్చినప్పుడు అది చెప్తే మిగిలిన ఎన్ని గెలిచానంటే సీత వెంటనే నిన్న టాస్క్ ఓడిపోయావు కదన్నా అన్నట్టంటే చెప్తాడు, బెలూన్స్ టాస్క్ అది ఎట్లా ఓడిపోవటం రా, టెక్నికల్గా అది నేను గెలిచినట్టే, సో డెసిషన్ అలా తీసుకున్నారు కానీ అది కూడా నేను గెలిచినట్టే అన్నట్టు చెప్తాడనమాట. మొత్తానికి నేను చాలా గేమ్స్ అన్నీ ఎక్కువ మెజారిటీ విన్ అయ్యాను అన్నట్టు చెప్తుంటాడు సీతతో. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి
పృథ్వీతో అంటుంటుంది, నాకు ఏంటి దెబ్బలు ఇలా తగిలాయి అబ్బా అన్నట్టు, చాలా ఫిజికల్ టాస్క్ కదా, అందరికీ దెబ్బలు తగిలాయి కదా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మనీ వచ్చి ప్రేరణతో, ఇదే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్, మనీ రియలైజేషన్ టాపిక్. నీకు ఎక్కడ ఉండటం ఇష్టం అంటే శ్రీపత్ దగ్గర, శ్రీపత్ ఎక్కడుంటే అక్కడే, శ్రీపత్ అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ హస్బెండ్ అనుకుంటా, ఆయన పేరు అనుకుంటా శ్రీపత్ అనేది, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాను అని చెప్తుంటుంది. ఎట్లయినా ఆ రిలేషనే వేరు కదా అన్నట్టు మాట్లాడతా, అవును నేను ఇప్పుడు దాకా ప్రియా థాట్స్లో ఉన్నాను, ఎంతైనా పార్ట్నర్ కదా, ఇక్కడ పెట్టే ఎఫర్ట్స్ ఏదో 10% నా ప్రియా దగ్గర పెట్టుంటే ఇలా అయిపోయేవని కాదు అంటాడు. ఇది రియలైజేషన్. కానీ ఈ మాట మీద ఉంటాడా అంటే ఇప్పుడు ఇలా అంటాడు. ఇప్పుడు చూడండి ఇతని స్టేట్మెంట్స్లో యాంబిగ్విటీ నేను చెప్తా. ఇక్కడ ఏమన్నాడు, దీంట్లో 10% పెట్టినా నా ప్రియాతో కలిసి ఉండేవాడిని అంటే ఏంటి, ప్రియాతో కలవటానికి నువ్వు గట్టిగా ఒక సంకల్పంతో ఉంటే జరిగి ఉండేదంటే నువ్వు ట్రై చేయలేదు అని, ఏదో ఉన్నాయి నీ పరంగా నువ్వు అంత ట్రై చేయలేదని నువ్వు ఒప్పుకున్నట్టు, అడ్మిట్ అయినట్టు, అంతే కదా. దీంట్లో పెట్టేబట్టి 10% పెట్టినా నేను కలిసిపోయేవాడిని నా పిల్లలతో అంటే, నా పిల్లడితో అంటే నువ్వు పెట్టలేదనే. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇంకా నువ్వు దాన్ని మళ్ళీ ఈరోజు ఏమంటున్నావు, నేను మీకు నీకు ఇంకా చాలా ప్రపంచం ఉంది, బయటికి వెళ్తే నీ వైఫ్ బాబు ఉన్నారంటే, బాబు అరే మీకు అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు సింగిల్ ఎవరు లేరు, నేను ఇది విన్ అయితే కానీ వాళ్ళు రారన్నట్టు అన్నాడు. అక్కడ మళ్ళీ సేమ్ వాళ్ళ మీద బ్యాడ్ ప్రొజెక్షన్ చేస్తానంటే ఇప్పుడు వినేవాడికి అదే అర్థమైందిగా. సో ఓకే వాళ్ళు ఏంద్రా బాబు రాచిరంపాన పెడుతున్నారా ఏంది ఇతన్ని అన్నట్టు వస్తుంది. అసలు ఇతను ఏం చేశాడు మనకేం తెలుసు, మహానుభావుడు ఇన్ని యాంగిల్ చూపించాడు. అంటే రియల్ లైఫ్లో ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, గేమ్లో స్ట్రాటజీలు వేసినంత మాత్రాన బయట ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. సో ఆ యాంబిగ్విటీ అనేది అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది ఇతనిలో. ఈవెన్ ఫస్ట్ రోజు కూడా నన్ను అసలు పట్టించుకోలేదు మా స్టెప్ ఫాదర్ అది ఇది అంటాడు కదా, చాలా తర్వాత వీడియోస్ వచ్చాయి అసలు చాలా చెయ్యేసి నీట్గా ఆయన పెళ్లి చేయటంలో కానీ, వాళ్ళ సిస్టర్ వచ్చి ముద్దు పెట్టడం కానీ, చాలా అంగరంగ వైభవంగా ఆయన వీడియోస్ అన్నీ ఇదైపోయినాయి. అంత హ్యాపీగా ఎలా చేస్తాడు, ఒకవేళ నిజంగా మణికంఠ మీద కోపం ఉంటే అటువంటి విషయాల్లోనే కొంచెం. ఆ తర్వాత అభయ్ వచ్చి సీతతో, పృథ్వీ వచ్చి కాలు మీద పొట్ల మీద ఎట్టంటట్టు కొట్టారా, చీ నాకు వద్దు ఆట అని చెప్పి నేను పక్కనే కూర్చున్నా అన్నట్టంటే అప్పుడు సీత అంటది, చూశానన్నా ఒక పిచ్చోళ్ళలాగా ఇట్లా కూర్చున్నావు నాకు నవ్వు వచ్చింది అన్నట్టు అంటది అనమాట. ఆ తర్వాత ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. నిఖిల్ పేపర్ చదువుతాడు, నిఖిల్ తెలుగు బాగానే చదువుతాడు. ఏంటి, ఎవరి ఎక్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఓకే ఎవరి ఎక్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, పెట్టిన ప్లేస్లోనే పెట్టినట్టు ఉండాలి, వీళ్ళు గెలుచుకున్న ఎక్స్ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు అభయ్ అంటాడు, ఒరే ఇప్పుడేంట్రా ఇప్పుడు దాకా ఆడాము, ఎవరికుందిరా ఓపిక, ఇంకేడ ప్రొటెక్ట్ చేసుకోవటం రా అన్నట్టు అంటాడనమాట చాలా ఫన్నీ వేలో. ఆ తర్వాత నా వల్ల కాదురా నేనైతే కొనుక్కుంటాను, నేనైతే ఈ ప్రొటెక్షన్ ఇవన్నీ నాకు వద్దు అన్నట్టు మాట్లాడతాడు. ఆ తర్వాత నిఖిల్ వచ్చి అభయ్తో ఎక్స్ ఎక్కడున్నవి అక్కడే ఉంచాలి అని ఆ రూల్ బుక్లో ఉన్న చెప్తాడు పంపించిన నోటీస్లో. అయితే ఇక్కడ పృథ్వీ డైలాగ్ అనమాట, ఏందిరా ఇది ఇప్పుడు దాకా ఆడే కదా, పృథ్వీ కూడా విసిగి వేశారు. మహాభారతం కూడా నైట్ ఆపుతారు, అంటే మహాభారతంలో ఉంటుంది కదా ఒక సర్టెన్ టైం వచ్చాక యుద్ధం ఆపాలి, ఆ తర్వాత రోజే కంటిన్యూ చేస్తారు కదా. సో మహాభారతం కూడా ఒక టైం తర్వాత ఆపుతారు రా, ఇదేంద్రా అన్నట్టు మాట్లాడతాడు అనమాట. ఆ తర్వాత అభయ్ అంటాడు, అయితే నైటు కుక్కలా కాపలా కాయాలా ఏంద్రా నాయన దీనికి అన్నట్టంటే ఇక్కడ ఈ టాపిక్లో మనీ గుర్తొస్తారు. రే స్లిప్ వచ్చిందని మనీకి చెప్పకండి రా, మనీకి తెలియకుండా స్లిప్ వచ్చిందని మనీకి అసలు తెలియని వద్దురా బాబు, ఈ ఎక్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ ఆయన ఏ గేమ్ ప్లాన్తో వస్తాడు ఏమో మళ్ళీ ఏది ఇదే ఇద్దు అన్నట్టు దీని గురించి డిస్కషన్ అవుతే సీత అంటది, అసలు ఈ మ్యాటరే ఆయనకి తెలియకుండా చేద్దాము, అసలు ఈ స్లిప్ వచ్చిందే మనీకి చెప్పొద్దు అన్నట్టు అంటది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ప్రేరణ యష్మి ఇక్కడ వీళ్ళిద్దరూ పడుకున్నాక మాట్లాడుకుని ఇక్కడ చాలా మంచి కన్వర్జేషన్స్ ఉంటాయి అన్నమాట. ఏమంటుందంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఉన్నాయి కదా పాయింట్స్, రేపు వాళ్ళు కొత్త స్ట్రాటజీతో వస్తారు, ఎందుకంటే మనకి 154 థర్డ్ గేమ్ అయిపోయేసరికి వీళ్ళకి 154 నిఖిల్ టీంకి 130 కదా, 24 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. రేపు ఖచ్చితంగా వాళ్ళు గమ్ముకుంటారు, ఏదో ఒక స్ట్రాటజీస్తో వచ్చి మంది ఏదో ఒకటి తీయటానికే ట్రై చేస్తారు అన్నట్టు మాట్లాడుకో, అన్నీ మారిపోతాయి రేపటికల్లా మళ్ళా అన్నట్టు అనుకుంటే
ఆడుతుంటే తెలుస్తుంది హ్యూమన్ బాడీస్ ఎంత డెలికేట్ అని. అంటే ఈరోజు పాపం అందరూ గుల్ల అయిపోయినాయి అన్నట్టు అనుకుంటారు. హ్యూమన్ బాడీస్ కానీ మన చీఫ్ ఇక్కడ మన చీఫ్ ఏడి అభయ్ అంటే అక్కడ సీతతో మాట్లాడుతున్నాడు అన్నట్టు మాట్లాడుకుంటారు. తర్వాత లంచ్ తర్వాత స్టార్ట్ చేసి కంటిన్యూస్గా నాన్ స్టాప్గా గేమ్ ఆడాంరా, ఆల్మోస్ట్ మనం గేమ్లో ఉన్నాంరా అన్నాడు. లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికేం తెలిసిద్ది. వీళ్ళిద్దరు మాత్రం చాలా టఫ్ ఫైట్ పెట్టారు. వీళ్ళిద్దరు ఎందుకు గ్రేటో కూడా యష్మి ఇప్పుడు ఆ పాయింట్ని కూడా డెరైవ్ చేస్తుంది. యష్మి ఏమంటుందంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చిందిరా, నువ్వు చాలా అసలు ఈ టీం నుంచే పోదాం అనుకున్నంత కోపం పడ్డావు కదా ఎందుకు అని అడిగితే ప్రేరణ ఏం చేద్దాం, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చింది, 2 మెంబర్స్ ఏమో పోయారు, 4 మెంబర్స్ ఏమో ఆడాలి. ఇక్కడ కేటగారికల్గా చెప్పింది. నబీల్కి ఏమో పాపం అక్కడ బ్యాక్ లేకపోతే హ్యాండ్ ఏదో బాగలేదని చెప్పి ఆయన పాపం ఆడలేకపోయాడు. ఇక్కడ అభయ్ ఏమో గివప్ చేసేసాడు నేను ఆడలేనని చెప్పి. ఇప్పుడు మణికంఠ ఏమో అంత ఫిజికల్గా స్ట్రెంత్ కాదు, ఇంకా ఆదిత్య గారేమో ఇది. కరెక్ట్ అని చెప్పింది. అందరికీ రీజన్స్ ఉన్నాయి. ఇంకా మిగిలింది మన ఇద్దరమే కదరా, మన ఇద్దరం ఫైట్ చేసాము. అదే అటు టీంకి వస్తే వాళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా వాళ్ళిద్దరేమో ఆడకుండా సేవ్ చేసుకొని బాధ్యత ఏమో వాళ్ళు తీసుకున్నారు గర్ల్స్, ఆడే బాధ్యత ఏమో వీళ్ళకిచ్చారు. పెద్ద స్ట్రాటజీరా ఇది. అది గుడ్ స్ట్రాటజీనే, దాన్ని మనం తప్పబట్టాల్సిన పనిలే. ఒక రకంగా మెచ్చుకోవాలి కూడా ఇంకా సోనియాని, ఒకవేళ సోనియా అది కానీ చేస్తుంటే. ఎందుకంటే ఎవరి బలాలేంటో తెలుసుకొని గేమ్ ఆడటమే కదా గేమ్ అంటే. ఇప్పుడు సోనియా ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఆర్గనైజింగ్ ద థింగ్స్, లేకపోతే వాటిని ఎలా కాపాడుకోవాలి. ఆమె ముందుగానే అడ్మిట్ చేసింది, నేను ఫిజికల్ టాస్కులు పెద్దగా ఆడను, నేను ఆడలేను అని. అందుకని ఫిజికల్ టాస్కులు ఆడే వాళ్ళని వాళ్ళ గ్రూప్లో ఉన్నారు, యూజ్ చేసుకుంటుంది అట్లా గేమ్ని, అలా ముందుకు వెళ్తుంది. అదైతే నేను అంత తప్పు అనుకోవటంలా. కాబట్టి ఇక్కడ యష్మి ఏమంటుందంటే, ఒక సేఫ్ గేమ్ లాగా ఆడతా వాళ్ళని ఒక వెపన్స్ లాగా యూజ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ చెప్పాలి కదా, ఒక రేంజ్ దాటినప్పుడు చెప్పాలి కదా అనే పాయింట్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు పృథ్వీ ఎలా చేశాడు, చాలా ఇదిగా కదా, అట్లా ఒక వెపన్ లాగా వాడకుండా మంచి మాటలు కూడా చెప్పొచ్చు కదా అన్న సెన్స్ కనిపించింది నాకు. ఓకేనా. ఆ తర్వాత ఏమంటుందంటే, దానికి తోడు ఏమికి ఆమెకి పడదు, ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైతే నబీల్ బయటికి వెళ్ళిపోయాడో వాళ్ళకి ఇంకా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఇంకా అంటే నబీల్ ఇంకా ఒక ప్లేయర్ తగ్గిపోయాడు కదా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా మిగిలిన నలుగురిలో కొంచెం గొప్ప గట్టిగా ఫిజికల్గా ఆడగలిగింది నబీలే. అభయ్ ఆల్రెడీ గివప్ ఇచ్చేస్తున్నాడు. ఆ నబీల్ని ఎప్పుడైతే వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళిపోయాడు గేమ్ నుంచి, ఇంకా వాళ్ళకి ధైర్యం వచ్చేసింది అన్నట్టు చెప్తుంది. సోనియా ఒకసారి వచ్చిందిరా నా దగ్గరికి, రా నీకుందిలే అని అనుకున్నా అని చెప్తుంది. ఒకసారి అలా వస్తే రా నీకుందిలే అని మనసులో అనుకుందంట. ఒకసారి ఆమె దగ్గరికి పోయి లాగటానికి కూడా ట్రై చేశాను, గట్టిగా లాగాను అని చెప్తా ఉంటుంది. ఇక్కడ స్ట్రాటజీస్ చెప్పింది. ఆమంతా ఒక ఇదిగా గేమ్ ఆడుతుంది, ఒక స్ట్రాటజీతో వీళ్ళని యూజ్ చేసుకొని గేమ్ ఆడుతుంది అన్న సెన్స్లో మాట్లాడిద్ది అనమాట. నిఖిల్ని పృథ్వీని ఒక వెపన్స్ లాగా. ఆ తర్వాత ప్రేరణ ఎక్స్ తీయకూడదన్నారు, తీయకూడదన్నారా అంటే ఇక్కడ మళ్ళీ రేపటికల్లా ఎక్స్ దొంగతనాలు జరుగుతాయేమో అన్నది. అంటే తెలుసు కదా ఇక్కడ ఎవరు ఏదేం చేయొచ్చు, బట్ నాకు హర్ట్ చేయాలని లేదు ఎవరిని, లేకపోతే నేను కూడా ఇటువంటి చేస్తాను అన్నట్టు మాట్లాడిద్ది అనమాట ప్రేరణ. ఏమో మళ్ళీ తర్వాత వచ్చి నన్ను కొడితే ఏంటి సంథింగ్ ఏదో అక్కడ కామెడీ డైలాగ్ వేస్తానమాట. ఆ తర్వాత ఇక్కడ సోనియా స్ట్రాటజీ చెప్పే భాగంలో సోనియా గురించి చెప్తాయి. ఇప్పుడు సోనియా నా క్లాన్లో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడేది కాదురా, సో చాలా కామ్గా ఉన్నట్టు ఉండేది. నా పాయింట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి నా పాయింట్స్తోనే నన్ను నామినేషన్లో వేసింది. ఇక్కడ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాక అసలు చీఫ్ నిఖిల ఆమెలాగా కూడా అర్థం కావటం లేదు. నా క్లాన్లో ఉన్నప్పుడు మాత్రం నేను తప్పులు చేస్తానా అన్నట్టు చూస్తూ ఉందని మీరు గమనిస్తే ఇదే కైండ్ ఆఫ్ ఒపీనియన్ సీత చెప్పింది. ఇదే ఫస్ట్లో నిఖిల్ ఇలా ఉండేవాడు, ఇప్పుడు మాత్రం పప్పెట్లాగా అయిపోయాడు సోనియా దగ్గర అన్నట్టు. మోరార్లెస్ సిమిలర్ మీనింగే వస్తుంది. చీఫ్ నిఖిల్ అయినా గేమ్ అంతా ఆడిస్తుందేమే అన్న స్ట్రాటజీని డెరైవ్ చేసిందేమో. ఓకేనా. ఆమె చీఫ్ లాగా మాట్లాడుతుంది. మళ్ళీ ఆమె నామినేషన్స్ పాయింట్స్ గుర్తు తెచ్చుకుని కోప్పడతా ఉందన్నమాట. కోప్పడతా ఉంటే అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అవునరా నువ్వు ముందే అనుకున్నావు కదా ఆమెని నామినేట్ చేయకూడదని. ఎందుకని అక్కడ నామినేట్ చేసే విధంగా సిచ్యువేషన్ రాలా యష్మికి. రెడ్ ఆర్ గ్రీన్ విషయంలో రెడ్ సోనియాకి ఇస్తుంది. లాస్ట్ వీక్ నాకు సార్ ఎపిసోడ్ అప్పుడు రెడ్ ఎపిసోడ్ ఇస్తే నాకు ఇంకా క్లారిటీ రాలేదు సార్, అందుకని రెడ్ ఇచ్చానంటే
రెడ్ ఇచ్చాను, లేకపోతే అసలు రెడ్కి గ్రీన్కి మధ్యలో ఏదైనా ఉంటే అదే ఇచ్చేదాన్ని అని కూడా అంటది కదా. అంటే ఏంటి, అక్కడ ఆ స్టేట్మెంట్ ఇచ్చాక మళ్ళా వచ్చి ఈ అమ్మాయిని నామినేట్ చేస్తే క్వశ్చన్ చేయదా సోనియా? చేస్తుందిగా. అందుకని రాలా, నేను వెయిట్ చేసి నీ గేమ్ చూసి ఇస్తాను అన్నట్టు అంది కదా, అందుకని చేయలేకపోయింది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఇవన్నీ చెప్తాను పాయింట్స్ అన్నట్టు అంటుంది. సో యష్మి నాకెందుకో ఇక్కడే ట్విస్ట్ పెడతాడేమో అనిపిస్తుంది. అంటే ఒక్కోసారి మనం బలంగా కోరుకున్నది బిగ్ బాస్ జరగనీయడు. ఇప్పుడు యష్మి బలంగా కోరుకుంటుంది సోనియాని నామినేట్ చేయాలని. ఆ ఛాన్స్ ఏమన్నా ఆ లైన్ తెగ్గొడతాడా, లేకపోతే అసలు అది తెగ్గొడితే అట్లా మెయిన్ అదే కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు నామినేషన్ చేసుకుంటేనే కదా పాయింట్స్ వచ్చేది అన్నదేమన్నా ఉంచుతాడో చూడాలి. ఆ తర్వాత ఇక్కడే పృథ్వీని ఒక వెపన్ లాగా వాడారు. మన టీంలో మనం నలుగురమే, వాళ్ళకి లేడీస్ ఫ్రీగా కూర్చొని ఉన్నారు. ఇందాక నేను చెప్పింది, ఇక్కడ మన టీంలోకి వచ్చేసరికి మనమే ఫైట్ చేయాల్సిన పరిస్థితిరా. అబ్బాయికి ఇవ్వపిచ్చాడు, ఇంకొకరు నబీల్కి బాగలేక వెళ్ళిపోయాడు, ఆదిత్య ఆడలేడు, మన ఏమో ఫిజికల్గా వీక్. సో ఇక్కడ మన ఇద్దరం ఫైట్ చేయాల్సి వచ్చింది అన్నమాట నిజంగా ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళ టీంలో వీళ్ళిద్దరే. అక్కడ చూస్తే వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఒక టీం ఉంది, ఫిజికల్గా ఆడటానికి ఒక టీం ఉంది అన్నట్టు చెప్తారు. నిజంగా రేపు ఎన్ని పాయింట్లు వచ్చి ఏ టీం గెలిచినా మనం పాయింట్స్ మార్క్స్ ఈ లెక్కేసుకుంటాం, కానీ ఎప్పుడైనా గేమ్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అట్రాక్ట్ అయింది ఎవరికంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు పేర్లు ఉంటాయి. నేను దోశ మ్యాటరు అవన్నీ చెప్పాల్సింది, ప్రేరణ తప్పులు చేసింది, విష్ణుప్రియ ఓవర్ చేసింది, మరి డ్రామాటిక్గా అవన్నీ. ఇక్కడ నేను ఈ గేమ్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా లెపర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా, అలా అని చెప్తా. లేడీస్ ఫ్రీగా కూర్చున్నా. నేను నిన్న కూడా చెప్పాను యువర్ చీటర్ అన్నాను. అంటే నబీల్ కూడా అదే అన్నారు, నబీల్కి కూడా అదే ఒపీనియన్ ఉంది అన్నట్టు చెప్తారు. నబీల్ అంటాడు కదా, నేను సంచాలకైతే ఆమె చెప్పడం ఏంటి, ఆమె ఏమన్నా బిగ్ బాసా ఏంటి, నాకు అసలు నచ్చదని నబీల్కి కూడా కోపపడుతుంటాడు ఆమె మీద. ఆ తర్వాత సోనియా, నబీల్ కూడా అన్నాడు కదా సోనియా గురించి తన గేమ్ చూడాలి, అదే సంథింగ్ ఈ కన్వర్జేషన్ అనమాట. ఓకేనా, వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఆడుతున్నారు, ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఆ తర్వాత పృథ్వీ వచ్చి యష్మి ఇది అనుకున్నాక ఇవన్నీ ఎందుకు లేరా, మనమే అక్కడికి వెళ్ళి ఆ ఎగ్స్ చూద్దాము, ఓకేనా, ఆ ఎగ్స్ దగ్గరే పడుకుందాము అంటే వీళ్ళకి రకరకాల ఐడియాస్ వస్తాయి. వాటిని టచ్ చేయకూడదంటే బయట నుంచి ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారేమో, ఇట్లా రకరకాలుగా. దీంట్లో ఇట్లా భాగంగా పృథ్వీ ఏమంటాడంటే సడన్గా బేబక్క వచ్చి సీక్రెట్ రూమ్ నుంచి వచ్చి ఏమి తీసుకోదు కదా అంటాడు. అంటే బేబక్కని సీక్రెట్ రూమ్లో పెట్టి ఇన్ని రోజులు ఉంచుతారన్నది ఆయన థాట్ ప్రాసెస్. లేకపోతే ఫన్నీగా అన్నాడు, చాలా ఫన్నీగా అన్నాడు. నాకైతే పాజ్ బిట్ మరీ నవ్వుకున్నాడు ఎలాగన్నప్పుడు. బయట నుంచి కూడా ఎవరన్నా వచ్చి తీయొచ్చు అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కోటి అనమాట. దాంట్లో భాగంగా పృథ్వీ అనుకుంటున్నాడు బేబక్క కూడా వచ్చి ఏమన్నా సీక్రెట్ రూమ్ నుంచి వచ్చి తీస్తుందేమో అన్నట్టు. ఆ తర్వాత వీళ్ళిద్దరు దుప్పట్లు తెచ్చి అక్కడ పనుకుంటారు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే పనుకుంటారో అక్కడ పృథ్వీ కూడా వస్తాడు బయటికి. అరే మా ఎక్స్ కూడా చూస్తున్నాడంటే, ఆ దూరం నేను చూస్తుంటాలే అంటాడు. చూడు అసలు అపోజిట్ టీం పోయి ఉండి ఏ ఎక్స్ ఆమె చూడాలంట. అంటే ఫన్నీ వేలునేలే. ఒక్కోసారి పృథ్వీ భలే అంటే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. ఇతనికి ఎంత టెంపర్మెంటో ఒక్కోసారి ఆయన మాట్లాడే డైలాగ్కి భలే నవ్వు వస్తుంది అనమాట. సింగిల్ లైనర్సే ఉంటాయి కానీ భలే నవ్వు వస్తుంది. ఆ తర్వాత నా ఎక్స్ కూడా చూడు అంటే చూస్తాలే అన్నట్టు అంటది. ఆ తర్వాత ఇక్కడ పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళందరూ ఒక రూమ్లో ఉంటారు కదా సీత. అక్కడ పృథ్వీ విష్ణుప్రియని అడుగుతాడు, మామూలుగా నువ్వు షోస్ చేస్తుంటావు కదా, షోకి ఎంత తీసుకుంటావు అంటే ఒక్కోసారి ఒక 2 అవర్స్కే, ఒక రోజులో 2 అవర్స్ స్పెండ్ చేసినా కానీ లైక్ ఏదైనా రీల్స్ రూపంలో కానీ ఏదైనా యాక్ట్ పరంగా కానీ కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి ఈవెంట్స్ అని, యూఎస్ ఈవెంట్స్ అని ఇట్లా. సో ఒక్క రోజుకి 2 lakhs అలా రెమ్యూనరేషన్ ఇస్తారంట టైంకి. అదే ఒక్కో రోజు పని కానీ లేదనుకో, ఏం పని లేని రోజు నేను 80,000 కూడా చేస్తాను అన్నట్టంటే 2 లక్షలా అన్నట్టు అంటే సీత అంటుంది పృథ్వీని, నువ్వు తర్వాత ఎంత ఛార్జ్ చేస్తావు ఇక్కడి నుంచి వెళ్ళాక అంటే, నేను 1 lakh తీసుకుంటాను, నాకు 1 lakh తీసుకుంటే చాలు, 1 lakh వచ్చినా కానీ నాకు సూపర్ చాలు అన్నట్టు అంటాడు పృథ్వీ. పృథ్వీ పాపం కొంచెం ఫైనాన్షియల్గా ఏమన్నా అంత స్ట్రాంగ్ కాదేమో, పాపం ఆయనకి ఇది హెల్ప్ అయితే బాగుండు నాకు అనిపించింది. నిన్న మాటలో కూడా ఒక్కసారైనా బయటికి వెళ్ళావా, ప్రేరణ యూఎస్ వెళ్ళాను అన్నప్పుడు చెప్తాడు, నువ్వేమన్నా ఒక్కసారైనా బయటికి వెళ్ళావా అంటే నేను ఇంతవరకు వెళ్ళలేదు అన్నట్టు మాట్లాడుకుంటారు, ఇండియా దాటలేదు అన్నట్టు. ఆ తర్వాత
నువ్వెంత ఛార్జ్ చేస్తావు విష్ణుప్రియ సంగతి సరే అని సీత 1,00,000 తీసుకుంటా అంటే కదా. ఆ తర్వాత సీత అంటది మనకెవరు ఇస్తారా, విష్ణు రికగ్నిషన్ చాలా ఎక్కువ ఉంది, విష్ణుకి ఫాలోయర్స్ కూడా ఎక్కువ, అందుకని ఇస్తారు, మనకాడిస్తారు అంత అమౌంట్ అన్నట్టు అంటది. ఆ తర్వాత బేబక్కి వస్తుందేమో సీక్రెట్ రూమ్ అది చెప్పేశాను. ఆ తర్వాత విష్ణు అడిగిద్ది అనమాట, ఎలా అయినా మాకు మంచి చీప్ దొరికాడు నిఖిల్ గురించి. అరే నువ్వు చీప్ అయితే అలా అలా చేస్తావరా, అలా ఉండగలవారా అన్నట్టంటే, నేను చీప్ అయితే నేను వేరే వాళ్ళని తీసుకుంటారు కానీ నా బాల్స్ ఎవరు తీసుకోవటానికి టచ్ కూడా చేయరు, నా బాల్స్ తీసుకుంటే భయపడతారు అన్నట్టు అంటాడు. ఎందుకు లేదు అని. ఆ తర్వాత వీళ్ళ టీంకి వచ్చిన ఇవి ఉంటాయి కదా. ఆ తర్వాత దీనికంటే ముందు ఒకటి జరిగిద్ది ఏంటంటే, ఇంకొన్ని ఉన్నాయి ఆగండి. సీత ఒక టాపిక్ చెప్తుంది, ఏది ఈ థర్డ్ టాస్క్ గెలవక ముందు. ఇప్పుడు థర్డ్ టాస్క్ గెలిచాక 90 పాయింట్స్ రాబట్టి అబ్బాయి టీం 154తో ముందుంది కదా. అంతకుముందు నిఖిల్ టీమే కదా ఎక్కువ, నిఖిల్ టీంలో సీత కదా. అప్పుడు సీత అంటదనమాట, ఏమో ఒకవేళ మనకి పాయింట్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఒకరిని నామినేట్ చేసే పవరు, ఒకరిని సేవ్ చేసే పవరు ఇట్లా ఏమన్నా ఇస్తాడేమో, ఇది లాస్ట్ ఒక సీజన్లో భయంకరంగా మంచి టాస్క్ ఇది అన్నట్టు చెప్పుకుంటుంటారు. తెలుసుగా ఇది ఎంత పవర్ఫుల్ టాస్క్ సీజన్ 5లో. అయితే అవునా అన్నట్టు నిఖిల్కి ఎంతసేపటికి భయం, ఇటువంటి టాస్క్లు ఎవరన్నా నామినేట్ చేయాలన్నా ఎవరన్నా సేవ్ చేయాలన్నా మళ్ళీ ఇప్పుడు నీ సేవ్ చేసినోడికి ఏ కోపం వస్తుందో ఏంటో ఇట్లా ఆలోచిస్తాడు. ఓయమ్మ ఈ పిటింగ్ మళ్ళా పడిద్దా అన్నట్టు ఆలోచిస్తే అదే విషయాన్ని సోనియాతో మాట్లాడుతూ ఉంటాను అనమాట. అక్కడ ఏదో బిగ్ బాస్ అనౌన్స్ కూడా చేస్తాడు, మైక్ సరిగా పెట్టుకుండా లేకపోతే వద్దను, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అందరితో అయిపోద్ది ఆ కన్వర్జేషన్, ఇంకా దాన్ని ప్రాపర్గా చూపిరు. బట్ సీత మాత్రం ఈ డైలాగ్ అంటుంది అనమాట, మనకు ఒకవేళ గెలిస్తే మనల్నే ఒక నామినేషన్లో సేవ్ చేయమన్నా మనకు ఆ ఛాన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందని. బట్ అది 2 గేమ్స్ అయిపోయాక థర్డ్ గేమ్కి వచ్చేసరికి లీడ్ అయ్యారు కదా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి రెడ్ బాల్ దొరికిద్దంట, రేపేమైద్దో అది మొత్తం చూద్దాం. అబ్బాయి వచ్చి చీఫ్గా నిష్క్రమిస్తా అంట, కొంచెం చీఫ్గా తీసేస్తారంట, అంటే పెర్ఫార్మెన్స్ బాగలేదనో సంథింగ్ ఏమో. ఆ తర్వాత ఇక్కడ చెప్పా కదా, యష్మి ప్రేరణ బయటకు వస్తారు కదా, ఇంకెందుకులే ఇక్కడ కొనుక్కునేది ఏదో అక్కడే కొనుక్కుందామని చెప్పి ఎగ్స్ కాపలా గాయటానికి వస్తారు కదా. అక్కడ బయటకు వస్తా ఉంటే ఆదిత్య ఉండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కొనుక్కుంటాను అన్నట్టు అంటాడు. గర్ల్స్ని ఎందుకు పంపటం అనేది ఆయన సెన్స్ పాపం. అప్పటికే ఆయనకి అంతా మన పృథ్వీ గారు డ్యామేజ్ చేసి పారినూకారు ఆయన బాడీని పాపము విపరీతంగా తోసేసాడు కదా ఎట్టంటట్ట మరి. అయితే యష్మి బలి అంటదబ్బా ఇక్కడ, మీరు అస్సలు ఆలోచించొద్దు, మీరు వెళ్ళి బయట కొనుక్కోవటం ఏంటి ప్రేరణ, యష్మి అంటది మీరు వెళ్ళి అసలు మీరు వెళ్ళి ఉంటే నేను ప్రేరణ వెళ్ళి కొనుక్కుంటాం, మేము వెళ్ళి కొనుక్కుంటాం అక్కడ, మళ్ళీ మీరు రేపు గేమ్కి అవసరం కదా, మీరు రేపు గేమ్కి అవసరం కదా ఇక్కడే ఉండనే అంటది. సో ఆయన లేవంగానే ఆయన దగ్గరికి పోకుండానే బెడ్ మీద నుంచి లేవంగానే అంటుంటుంది ఆదిత్య గారు మీరు పడుకోండి ఎక్కడంటే వద్దు మీరు ఇక్కడే ఉండండి అన్నట్టు చెప్తుంది. సో ఆ యాంగిల్ కూడా ఉంది అమ్మాయిలు. ఇప్పుడు టక్కన మణికంఠ పడంగానే వచ్చి ఆ కన్సర్న్ చూపించిన వే కానీ అవుట్ ఆఫ్ గేమ్, నెక్స్ట్ ఇక్కడ ఆదిత్య గురించి కానీ ఆ కన్సర్న్ కానీ చూడండి, వాళ్ళు అదే మాట్లాడుకుంటుంది. బీయింగ్ లేడీస్ వీళ్ళు ఈ గేమ్ను ముందుకు తీసుకెళ్తున్నారు, మెచ్చుకోవాలి బిగ్ బాస్. ఖచ్చితంగా ఈ వీక్ ఈ పర్టికులర్ గేమ్స్లో వీళ్ళు గెలిచినా ఓడిపోయినా వీళ్ళిద్దరు పొగట్టలకైతే అర్హులే, యష్మి అండ్ ప్రేరణ చాలా బాగా ఆడినట్టు ఈ గేమ్ని. ఆ తర్వాత ఆ టీంలో కూడా ఆడారు, నేను ఈ టీం గురించి చెప్తున్నాను అండి. మళ్ళీ మీరు ఆ టీంలో నిఖిల్ బాగా ఆడాడు, పృథ్వీ ఓవర్ బోర్డ్ అయ్యాడు, సోనియా కూడా బాగానే ఆడినట్టు, సోనియా కూడా బాగానే ఆడింది, చాలా బాగా ఆడింది. ఆ తర్వాత ఒక పక్క స్ట్రాటజీతో వచ్చారు, అయితే ఆ స్ట్రాటజీ అనేది చాలా బాగా అనిపించింది నాకు ఆపోజిట్ టీంలో. ఆ తర్వాత సీత వచ్చి ఇది చెప్పాగా, స్టార్టింగే చెప్పాగా కొన్ని పాయింట్స్, ప్రేరణ చెయ్యి అనుకొని నా చెయ్యి గురికింది అన్నట్టు గేమ్లో. తర్వాత ఇది ఓకే ఒక్క నిమిషం. ఇవి ఓవరాల్గా జరిగిన ముచ్చట్లు అయితే ఇవేనండి ఈరోజు అర్ధరాత్రి ముచ్చట్లు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఓవరాల్గా యష్మి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో చెప్పండి. మణికంఠ ఎలా అనిపిస్తున్నాడు? సో గేమ్స్లో స్ట్రాటజీస్ బాగున్నా ఆయన వాడే పదాలు కొన్ని తగ్గించుకొని ముందుకెళ్తే ఇంకా చాలా ముందుకెళ్ళే స్కోప్ అయితే ఉంది. బేసికల్గా ఇతను తెలివిగలడు. సో అది
నిఖిల్ గేమ్ ఇంకంతే, నిఖిల్ గేమ్ ఇంకా మారదు. ఎందుకంటే ఆయన స్టిక్ అయిపోయాడు ఇంకా ఒక టీంతోనే ఉండాలని. సో అది పాజిటివా నెగిటివ్ అనేది ఆయనకున్న ఫ్యాన్ బేస్కి చాలా వారాలు ముందుకెళ్తాడు. ఆ అల్టిమేట్ గోల్, ఫైనల్ గోల్ ఉంటుంది కదా, కుంభస్థలం విన్నర్ గోల్, అది కొట్టడానికి ఇది అడ్డమైద్దా లేకపోతే హెల్ప్ అయిద్దా అనేది కాలమే తెలుస్తుంది అనమాట. ఓకేనా, వెయిట్ చేద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరినో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలానే షేర్ చేయండి. ఓకేనా, సైనింగ్ ఆఫ్.